కెనడా లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకున్నాం? సో మై హస్బెండ్ది మదర్ టంగ్ ఏమో ఫ్రెంచ్. ఓహో, అంటే వాళ్ళు ఫ్రెంచ్ బ్యాక్గ్రౌండ్. కెనడాలో 10 స్టేట్లు ఉన్నాయి. 10 స్టేట్లు అంటే 9 స్టేట్లు ఇంగ్లీష్ మాట్లాడితే 1 స్టేట్ ఫ్రెంచ్. సో మై హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ ప్రావిన్స్ మొత్తం ఫ్రెంచే మాట్లాడుద్ది అనమాట. కాబట్టి నేను మొట్టమొదటి పోయినప్పుడు నాకు వేరే ఏం కష్టం అనిపించలేదు, ఎందుకంటే 4 ఏళ్ళు అమెరికాలో ఉంటే మొత్తం ఇంగ్లీష్ కెనడా అయినా అమెరికా అయినా ఒకటే, వాతావరణం కానీ తిండి కానీ పద్ధతులు కానీ అన్నీ ఒకటే. కానీ భాష అమెరికాలో ఉన్నప్పుడు అంతా ఇంగ్లీషే కాబట్టి అదేం తిప్పలేదు. కానీ కెనడాలో వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం ఇంగ్లీష్ మాట్లాడతారు, నాతోటి ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ వాళ్ళల్లో వాళ్ళైతే ఫ్రెంచే మాట్లాడుకుంటారు, మామూలుగా భాష కాబట్టి. అప్పుడు అర్థం కాదు కదా, మొదట్లో కొంచెం కష్టం అనిపించింది. ఇక ఇంట్లో మాత్రం నాతోటి ఇంగ్లీషే మా ఇద్దరిది, ఎందుకంటే ఫిలిప్పీన్స్లో ఉన్నప్పటి నుంచి ఇంగ్లీషే మొదలైంది కాబట్టి ఇంగ్లీష్లోనే నడుతుంది. వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము కుటుంబంతో కలిసి అక్కడ ఉండేది అవసరం లేదు, మేమిద్దరమే ఉంటాము. ఎవరికి ఆ దేశమే అట్లా న్యూక్లియర్ కుటుంబం లాగానే ఉంటుంది కాబట్టి భాషతో ఏం తెప్పదు. కాకపోతే పరిసరాలలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఫ్రెంచే మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఫ్రెంచ్ స్టేట్లో ఉన్నాం కాబట్టి. సో అట్లా తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఇక తను ఎప్పుడు ఫ్రెంచ్లోనే మాట్లాడతాడు. ఇక నాకు చుట్టూ ఉన్న దోస్తులందరూ కూడా ఇంకా ఫ్రెంచ్ వాళ్ళే అయ్యేసరికల్లా పిల్లలతోటి ఫ్రెంచ్ మాట్లాడుతుంటే పిల్లలు తనతోటి ఫ్రెంచ్ పిల్లలు నాతోటి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను వాళ్ళతోటి ఇంగ్లీష్ మొత్తం కుటుంబంలో మొత్తం అందరూ కూడా బైలింగువల్ అయిపోయారు. నేను బాగానే మాట్లాడతాను ఫ్రెంచ్. అంటే మీ హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ తెలుగు వస్తుంది మేడం? మీరు ఫ్రెంచ్ నేర్చుకున్నారు, పిల్లలకు కానీ మీ ఆయనకు కానీ తెలుగు నేర్పే ప్రయత్నం ఏమైనా చేశారా? మొదట్లో నేర్పించాలని పలక తీసుకొని వాళ్ళు రాసి ఒక కాకా దాకా వచ్చేళ్ళకే ఇది చాలా కష్టంగా ఉందని అది ఒకటి. రెండోది ఏంటంటే మాట్లాడే వాళ్ళు లేరు కదా. కరెక్ట్. ఇప్పుడు నేను ఫ్రెంచ్ మాట్లాడుతున్నానంటే చుట్టుపక్కల అంతా ఫ్రెంచే కాబట్టి అది సులభం. తెలుగు మాట్లాడేవాళ్ళు లేరు, అవసరం పెద్దగా లేదు కాబట్టి ఇంగ్లీష్ తోటి జరపగలుగుతాం కదా అన్నట్టు. ఇప్పుడు ఇన్నేళ్ళు అయిన తర్వాత ఇప్పుడు అంటే తెలుగు నేర్చుకున్నట్టయితే బాగుండేదేనేమో ఇక్కడ వీళ్ళందరితోటి మాట్లాడటానికి. ఇప్పుడప్పుడు వస్తాడు కదా ఇక్కడికి, వచ్చినప్పుడు మీటింగుల్లో తెలుగులో మాట్లాడితే బాగుండు కదా అన్నట్టు. కానీ ఇప్పుడు లేట్ అయిందిలే. పిల్లలు కూడా తెలుగు? మాకు 3 పిల్లలు, మాకు 2 బాయ్స్, ఒక పాప. పాపని మా తమ్ముడు బిడ్డ, అంటే మాకు పాప కూడా కావాలని అనుకున్నాం, తమ్ముడిని ఇవ్వమనంటే దత్తత తీసుకున్నాం. సో ఏం భేదం లేదు, ఆ అమ్మాయి 2 ఏళ్లకు వయసు 2 కంటే తక్కువ ఉన్నప్పుడే వచ్చింది మా దగ్గరికి. ఓ, మీకు దత్తత అనే కాన్సెప్ట్ అప్పటి నుంచి వచ్చింది? అప్పుడు పాపను తీసుకున్నారు, మళ్ళీ తర్వాత గ్రామాలను తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే యాక్చువల్గా రెండో వాళ్ళు పుట్టే మొదటనేమో అబ్బాయి, రెండో వాళ్ళు పాప కావాలనుకుంటే బాబే పుట్టిండు. అయితే అప్పుడే అన్నాడు అన్నమాట, మనం ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకుందాంలే అని అన్నాడు. అయితే నేను అప్పుడు మేము వియట్నాంలో ఉన్నాం పోస్టింగ్కి. మై హస్బెండ్ వాజ్ పోస్టెడ్ ఇన్ వియట్నాం. రెండో బాబు అంటే గవర్నమెంట్ కెనడియన్ గవర్నమెంట్లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని ఒక వియట్నాంలో ఈ పదవిలో పెద్దగా ఉండి చేసింది అనమాట. అట్లనే మన ఇండియాకి కూడా వచ్చాం. ఇండియాలో కొంతకాలం మీద పనిచేసి ఇండియాలో కూడా అట్లనే రాయబారి రకంలో భూటాన్కి, నేపాల్కి, ఇండియాకి ఈ కెనడా దేశ సహాయం ఎట్లా అందుతుందని దాన్ని సరిగా ఉన్నదా లేదా చూసుకోవడానికి అట్లా చేస్తున్నాడు అనమాట. అట్లా ఎవరినైనా ఒక బీదవాళ్ళని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నాం పాపని. అయితే అమ్మే అన్నది వేరే వాళ్ళని చేసుకుంటే కష్టం ఉంటుందేమో, రక్తం అటు ఇటు ఉంటుంది కదా, మన వాళ్ళు అయితేనే కాస్త బాగుంటుంది కదా అని అంటే ఇంకా సరేలేమని తమ్ముడు వెళ్ళాను. సో పాపకి మొత్తం ఏం భేదం లేదు, 3 ఒకటే. ఏం చేస్తారు పిల్లలు? మీ పిల్లలు? మా పిల్లల, మా పెద్ద అబ్బాయి లాయరు. అసలు యాక్చువల్గా ఫస్ట్ ఎంఎస్సి చేసిండు, అదేమో అర్బన్ ప్లానింగ్ అనే మీద చేసిండు. సో చేసిన తర్వాత మరి ఎందుకు ఆలోచన వచ్చిందో మళ్ళీ లా చేయాలని చెప్పి మళ్ళీ లా కూడా చేసి ఇప్పుడు లాయర్ లాగా గవర్నమెంట్కే పనిచేస్తున్నాడు. కెనడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లోనే లాయర్ లాగా, అంటే గవర్నమెంట్ తరఫున వాదించడానికి జీపీ లాగా, అంటే గవర్నమెంట్ ప్లీడర్ గవర్నమెంట్ లాయర్ లాగా పనిచేస్తున్నాడు అనమాట. తర్వాత పాప కూడా లాయరే.
తను కూడా గవర్నమెంట్లోనే పనిచేస్తూ ఉంది. గుడ్. కాకపోతే లాయర్ లాగా చేయకుండా గవర్నమెంట్ పార్లమెంట్కి సంబంధంలో పార్లమెంటేరియన్లో లాకి సంబంధించిన రీసెర్చ్ చేసి ఐడియాలు ఇవ్వటం అట్లాంటిది చేస్తూ ఉంది. చిన్న బాబేమో తను ఇంజనీరింగ్ చేసిండు. ఆ తర్వాత మళ్ళా అడ్మినిస్ట్రేటివ్లో మాస్టర్స్ డిగ్రీ చేసిండు, మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ అని. ఆ తర్వాత ఎంబీఏ కూడా ఇంటర్నేషనల్ సింగపూర్లో చేసిండు. సో అట్లా తను బిజినెస్ లైన్లో, బిజినెస్ అంటే ఇప్పుడు యాప్స్ తయారు చేస్తారు కదా, అవును, అట్లా కొత్త యాప్స్ తయారు చేయడానికి ఇప్పుడు ఒక 2 తయారు చేసి వాటిని అమ్మటం, పెద్ద కంపెనీలకు మళ్ళా అట్లా ముగ్గురు పని బాగానే చేస్తూ ఉన్నారు. యాప్స్ డెవలప్ చేయడము, వాటిని సేల్ చేయడం, ఇది బాగానే నడుస్తుందా? ఇన్నోవేటివ్ ఐడియాస్, కొత్త యాప్స్ తయారు చేయటం అట్లా. సార్ పేరు చెప్పలేదు. ఆయన పేరు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అన్నట్టు ఆంధ్రై. గుడ్. ఆంధ్రై. ఒకప్పుడు ఇక్కడ చాలాసార్లు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఏదో పండగ ఉన్నప్పుడు ఒక జోక్ కూడా చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనది ఇదంతా ఒకటే కదా, ఆంధ్రప్రదేశ్ కదా. సో ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ లాగా చేయడానికి వస్తున్నట్టుంది. ఆంధ్రే తన పేరు. గుడ్.